కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీల మూసివేత కోరుతూ రోడ్డుపై మత్స్యకారులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో రోడ్డుపై మత్స్యకారులు బైఠాయించి ధర్నా చేపట్టారు. కెమికల్ ఫ్యాక్టరీల వల్ల జీవనోపాధి నాశనమవుతోందని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజంతో కొనసాగిన మత్స్యకారుల ఆందోళనతో ఉప్పాడ, కాకినాడ, పిఠాపురం మార్గాల్లో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉద్యమంపై స్పందించిన ప్రభుత్వం చర్చల కోసం కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఏఎస్పీ మనీష్ దేవరస్ పాటిల్, ఆర్డీఓ మల్లిబాబులను పంపింది. అయితే అధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల సమయంలో మత్స్యకారులు అరవిందో, దివీస్, హెడ్రో వంటి కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి సమస్య పరిష్కరించాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ మత్స్యకారుల డిమాండ్లన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని వెల్లడించారు. పొల్యూషన్ గడ్డ వల్ల వృక్షం ముఖ్య తెలిసిపోయింది. అలాగే ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు కూడా అక్కడ వాళ్ళు కూడా మన చిన్నది పూర్తిగా పోయింది. అలాగే హార్బర్లో హార్బర్లో కూడా సంస్థలు బాగాలేవు, బోర్డులు పోతున్నాయి, మందులు వెళ్ళిపోతున్నారు. తర్వాత అనే సంస్థలు చెప్పాం. అన్నీ కూడా ఈ రోజు 12 గంటలు కట్టగట్ట మాట్లాడమని చెప్పారు, మమ్మల్ని సాధ్యం చెప్పారు. మేము కూడా అందరూ అందరు నాయకులు కూడా ఈ ఉద్యమం మాది కాదు, నాయకులు కాదు. ఆల్రెడీ ఎవరైతే పోటీ యొక్క రైతులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో, ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు గెలిపించారంటే మీరు సాయంత్రం చేసుకోండి, మీ దగ్గర మీరు చెప్పండి. మా సంస్థలు ఈ సంస్థలు ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, పీడీ గారు, డిఎస్పీ గారు, సిఐ అందరూ వచ్చారు. మనం ఏమైతే శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇస్తాం, వాళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళు మాట్లాడతారు. దాన్ని మనం ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ వాళ్ళు ప్రదర్శిస్తాం. నిర్మాణం జరిగింది కానీ రన్నింగ్ లో లేవు సార్. రన్నింగ్ లో మొన్న 8 నెలలు కలిసింది, రన్నింగ్ లో పడ్డాయి సార్. అప్పటి నుంచి కలుషితం అయిపోయి మాకి ఫిషింగ్ ల్యాండ్ అయిపోయింది. పూర్తిగా పెట్టుబడిగా పూర్తిగా రన్నింగ్ లో ఉంటే ఇక మధ్యకాయలన్నా కూడా పట్టవలసిన పని లేదు. గర్భం మొత్తం పాడైపోయింది, తల్లి గర్భం పాడైపోతే పిల్లల క్వాలిటీ ఇష్టం అవుతాం. అలాగా మా మధ్యకాయలన్నీ కూడా మా తల్లి మా మధ్యకాయ తల్లి అయిన ఒక మా సముద్రాన్ని నాశనం చేసినట్టండి. దయచేసి నిర్మాణంలో ఉన్నాయి కాబట్టి వాటిని ఒక తొలగించి మా మధ్యకాయ జాతిని కాపాడాలని కోరుకుంటున్నాం సార్. క్లియర్ చెప్పారు. గవర్నమెంట్ కూడా ఈ విషయంలో తెలుసు. ప్రతిరోజు ఈ విషయంలో ఫిషర్మెన్ కమ్యూనిటీ మన కాకినాడ జిల్లాలో ముఖ్యంగా ఉన్నాయి. సో మన అందరూ ఇది కలెక్టర్ సార్ కూడా ఈ విషయంలో నాకు ఏదో పంపించారు, ఈ రిప్రజెంటేషన్ తీసుకున్నాము. దీని గురించి మీ అందరికీ కంపల్సరీ మనం అష్యూరెన్స్ ఇస్తాము. ఈ గురించి సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ ప్రతి టైం కంపల్సరీ కాకినాడ డిస్ట్రిక్ట్ అన్ని డిస్కషన్స్ లో ఇది ముఖ్యంగా ఫోకస్ పెట్టి కంటిన్యూస్ గా డిస్కస్ చేస్తున్నారు. దాంట్లో మీ అన్ని సమస్యల గురించి మీరు కర్మాగారాల వలన సముద్రం లోపల 20 కిలోమీటర్ల దాకా వాయు జల కాలుష్యం ఉండడం వల్ల మత్స్యకారులందరూ ఉపాధి కోల్పోయారు. దానిపైన ఒక ఎక్స్పర్ట్ లెవెల్ కమిటీ రాబోయే 2-3 రోజుల్లో అక్కడికి ల్యాబ్ వాళ్ళతోటి ల్యాబ్లో వాటర్ అంతా టెస్ట్ చేసి నిజమా కాదా నిర్ధారించడానికి రేపు లేదా ఎల్లుండో ఒక టీము జాయింట్ డైరెక్టర్ యానిమల్ ఫిషరీస్ వారి చేతులతో అక్కడికి వెళ్ళి ఇది నిజమా కాదా అని తేల్చిన తర్వాత మీకు దాని తాలూకు సమాధానం ఉంటుంది. అంతేకాకుండా మీ నాయకులతోటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నాయకులతోటి, ఆఫీసర్స్ తోటి ఒక కమిటీ వేసి ఎప్పుడు ఎఫ్ఐఎన్స్ ఉండకుండా మనం టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఎన్స్ సముద్రంలో వదిలేమగా ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో పనిచేసేటప్పుడు వారికి ఇప్పటికే సమ్ పొల్యూషన్స్ గురించి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి ఫిషెస్ కొంచెం రిడ్యూస్ అయింది, వాళ్ళకి లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ ఉంది. దీంతో పాటు మేజర్గా ఆస్కింగ్ సమ్ ఆఫ్ ద డిమాండ్స్ ఇలాంటి మనము కామన్గా ప్రాపర్గా స్టడీ చేస్తే యాక్చువల్గా ఇంత డ్యామేజ్ అవుతుంది. దే నీడ్ సమ్ అష్యూరెన్స్కి వాళ్ళ లైవ్లీహుడ్ సపోర్ట్ అవుతుంది. తర్వాత కామన్గా కంపెన్సేషన్ కూడా కావాలి. దీని గురించి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. సో ఈ అన్ని సందర్భంలో ఆల్రెడీ ఆనరబుల్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్, కలెక్టర్ సార్ ఆధారంలో మనం ఒక మీటింగ్స్ పెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాము. సో ఈ విషయంలో ఐ హావ్ డిసైడెడ్ దట్ సార్
పొల్యూషన్ కంట్రోల్ గురించి ఒక కమిటీ నిర్మాణం అవుతుంది. ఆ కమిటీ ప్రతి ఒక్క సెకండ్ వీక్లో కామన్గా దే విల్ లైక్ ద శాంపిల్ కలెక్ట్ చేసి సైంటిఫిక్ స్టడీ ప్రకారం యాక్చువల్గా ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ముందు ఇంత ఫిషెస్ వస్తున్నాయి, ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ఎంత ఫిషెస్లో ఎఫెక్ట్ పడుతుంది, దీంతో పాటు ఆ రిపోర్ట్ ప్రకారం ఎంత ఎఫెక్ట్ పడితే ఆ ప్రకారం దే విల్ టేక్ అ ఫర్దర్ యాక్షన్. అపార్ట్ ఫ్రమ్ దిట్ ఒక జాబ్ గురించి కూడా వేరెవరి పబ్లిక్ ఫిషర్మెన్స్కి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ కంపెనీస్లో ఎవ్రీ 3 monthsలో ఒక కామన్ మీటింగ్ లాగా జాయింట్ కలెక్టర్, నేను, తర్వాత విజయపాడ, తర్వాత కంపెనీస్ వాళ్ళు, లేకుంటే ఇది ఫిషర్మెన్ సైడ్ నుంచి లీడర్స్ కూడా వాళ్ళు కూడా అందరితో కామన్గా మీటింగ్ పెట్టి ఈ విల్ డిసైడ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఎవరెవరికి యంగ్స్టర్స్ ఎవరెవరు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ చేశారు, ఏం క్వాలిఫికేషన్స్ ఏం ఉంది, ఆ క్వాలిఫికేషన్స్ ప్రకారం అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తాం. తర్వాత దేర్ ఆర్ సమ్ అదర్ ప్రపోజల్స్ కూడా ఒక కంపెనీ లాగా కూడా వచ్చింది, అదే అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్లో కొంచెం డిజైన్ ఫ్లాస్తో కాబట్టి అక్కడే కొన్ని బోటెస్ డ్యామేజ్ అవుతున్నాయి. దీని గురించి ఆల్రెడీ స్టడీ హెస్ స్టార్టెడ్, ఒక స్టడీ ప్రెజర్ రిపోర్ట్ కూడా పంపించారు. బేస్డ్ ఆన్ దాట్ ఇన్ ద లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా ఆనరబుల్ కలెక్టర్ సార్ హెస్ ఆల్సో informed the honorable deputy CM sir and deputy CM sir. They have also given the assurance ఈ కంపల్సరీ మనం రెక్టిఫై చేస్తాం. దీంతో పాటు దేర్ ఆర్ సమ్ ఆల్రెడీ ఒక అసెస్మెంట్ చేసిన తర్వాత మనకి కొన్ని లిస్ట్ వచ్చినాయి. ఈ దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ 13 ఫిషర్మెన్ దేర్ ఆర్ సమ్ బోట్స్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఈ బోట్స్ డ్యామేజ్ గురించి ఆల్రెడీ సీఓ మెరిటైమ్ బోర్డ్కి ఆల్రెడీ లెటర్ ఇస్తే ఆ కంపల్సేషన్ కూడా వస్తే ఇమీడియట్లీ వాళ్ళకు అందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో దట్ ఈస్ ఈ తర్వాత ఒక స్టోన్ వాల్ గురించి 200 మీటర్ స్టోన్ వాల్కి కూడా ఎస్టిమేషన్ జరిగింది. సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత ఇంత రిక్వైర్మెంట్ ఉంది, అదే 217 crore ఎస్టిమేషన్ కూడా కంప్లీట్ అయింది. ఈ విషయంలో కూడా ఆనరబుల్ CM sir, డిప్యూటీ CM sir గివెన్ అండ్ గవర్నమెంట్ విల్ టేక్ అ ఫైనల్ డిసిషన్. సో రిక్వైర్మెంట్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, దే లైవ్లీహుడ్ షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్, ఈ అన్ని విషయంలో ఆల్రెడీ అన్ని ప్రతి ఒక్క పాయింట్లో డైరెక్ట్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి కంటిన్యూస్గా సపోర్ట్ వస్తుంది. దే ఆర్ డిసైడింగ్ ఒక కామన్ మీటింగ్ పెట్టి ఈ తర్వాత వెనెవర్ ఎనీ అదర్ ఇష్యూ ఉంటే కూడా వీ విల్ టేక్ అప్ మీటింగ్ అట్ హైయర్ లెవెల్, అన్ని ఆఫీసర్స్తో పాటు కంపెనీస్ పాటు, తర్వాత ముఖ్యంగా ఫిషర్మెన్ సైడ్ నుంచి ఎవరెవరు లీడర్స్ మాట్లాడుతారు అందరికీ కామన్ మీటింగ్ పెట్టి వీ విల్ ట్రై టు రిజాల్వ్ ఈ చెకింగ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఓన్ సోర్స్ రెవెన్యూ 2 PRI మరియు RGSA యాన్యువల్ ప్లాన్ 2025-26 పై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు. కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో లాంఛనంగా ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు, CEO లక్ష్మణ్ రావు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం గుప్పాడ గ్రామంలో మత్స్యకారుల ఆందోళన. కెమికల్ ఫ్యాక్టరీలు మూసివేయాలని డిమాండ్. ఈ నెల 25న విడుదల కానున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్. విడుదలకు ముందే కాకినాడ నగరంలో జనసేన అభిమానుల సంబరాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.